వెల్కమ్ టు కీటాక్స్. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం జరగబోతోందా? భారీ ఎక్స్ప్లోజివ్ డెవలప్మెంట్ ని మనం చూడబోతున్నామా? జగన్ అరెస్ట్ కాబోతున్నారా? ఈ ప్రశ్నకి అన్ని వైపుల నుంచి అవునన్న సమాధానమే వస్తోంది. ఇంతకీ అరెస్ట్ అంటూ జరిగితే ఎప్పుడు జరగచ్చు? జరిగితే గనుక పరిణామాలు ఎలా ఉంటాయి? డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ. మద్యం ఆరోపణల కేసులో కీలక పరిణామాలు చకచకా జరుగుతున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. మిథున్ రెడ్డి లాంటి నాయకులు సుప్రీం తలుపు తట్టడం అనేది కనబడుతుంది. ఇంకో పక్కన గవర్నర్ తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కలవడం మీద కూడా రాజకీయ వర్గాల్లో చాలా అంచనాలు, ఊహాగానాలు ఉన్నాయి. వీటన్నిటికీ మించి కూటమి నాయకులు నేరుగా ప్రకటన చేస్తూ ఉన్నారు. అయితే అరెస్ట్ ఎప్పుడు జరగచ్చు? రాజకీయంగా వచ్చే నెల రోజుల్లో కొన్ని కీలకమైన మలుపులు, డెవలప్మెంట్స్ ఉన్నాయి. అమ్మఒడి, అదే తల్లికి వందనం పథకం విషయంలో చంద్రబాబు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తాము ఈ నెలాఖరులో అని చెప్పి ఉన్నారు. అంటే డబ్బుల పంపిణీ అనేది మొదలవుతుంది. పంపిణీ మొదలైతే కనుక అది రాజకీయంగా తమకు అడ్వాంటేజ్ అవుతుందని చంద్రబాబు ఆ పథకం అమలు విషయంలో కొర్రీలు, కోతలు, కండిషన్లు పెడతారు అని, ఆ విషయాన్ని జనంలోకి తీసుకెళ్తాము అని వైసీపీ ఎదురు చూస్తూ ఉంది. సరిగ్గా ఇదే సమయంలో గనక జగన్ అరెస్ట్ జరిగితే జనంలోనూ మీడియాలోనూ ఈ పథకం గురించి ఒక పక్కన చర్చ జరుగుతూ ఉండగా సబ్సైడ్ చేసే విధంగా ఈ అరెస్ట్ ప్లానింగ్ అనేది ఉంటే గనక ప్యారలల్ గా రెండు విషయాలు ఒకేసారి జనంలోకి తీసుకెళ్లొచ్చు అనే వ్యూహాత్మకమైన అడుగు వేస్తారా అనే ఆలోచనలు చాలా మందిలో వస్తూ ఉన్నాయి. మద్యం ఆరోపణల కేసులో జగన్ అరెస్ట్ అంటూ జరిగితే గనక ఆ ఇంపాక్ట్ రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి, స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్ట్ ని కూటమి ఒక రకంగా జస్టిఫై చేసుకున్నట్టు అవుతుందా అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. ఎలాగూ అంటే విపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడము అనేది ఏపీ రాజకీయాల్లో చాలా సర్వసాధారణమైన పరిణామం. అప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు జగన్ అరెస్ట్ అయ్యారు అని జనం పోల్చుకునేందుకు చంద్రబాబు అరెస్ట్ కి జస్టిఫికేషన్ ఇచ్చినట్టు అవుతుంది అనేది కొందరి ఆలోచన. ఇక రెండో పాయింట్, నిజానికి రాజకీయ ఆరోపణల విషయంలో, విచారణల విషయంలో అరెస్ట్ కావడం జగన్ కి ఇదేం మొదటిసారి కాదు, కొత్త అంతకంటే కాదు. 16-17 ఏళ్ల ట్రాక్ రికార్డ్ మనకి చరిత్రలో కనబడుతుంది. రాజకీయ కేసులు, ఆరోపణల విషయంలో ఆల్రెడీ 16 నెలలు జగన్ జైల్లో ఉండొచ్చారు. కేంద్రం గురిపెట్టిన కేసుల విషయంలోనే పోరాటం చేస్తున్నప్పుడు సిఐడి కేసులు, విచారణ విషయంలో జగన్ సిద్ధంగానే ఉన్నారు అనే మాట వైసీపీ వర్గాల్లో ఆల్రెడీ వినిపిస్తోంది, మాట్లాడుకోవడం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అరెస్ట్ అంటూ జరిగితే గనక సింపతి విషయంలోనూ, బజ్ విషయంలోనూ జగన్ మళ్ళీ ఫోకల్ పాయింట్ అవ్వడంతో పాటు బీజేపీ ఈ విషయాన్ని ఎలా చూస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ ఎలిమెంటే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు రెండు తన్నుకుంటూ ఉన్నప్పుడు, ఒకళ్ళు అధికారంలో ఉంటే మరో పార్టీ నాయకుడు అరెస్ట్ అవుతూ ఉన్నప్పుడు, బీజేపీ ముందు నుంచి కేవలం డెవలప్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ కి ప్రగతి के लिए అరెస్ట్ విషయంలో బీజేపీ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటే గనక కూటమి ఈక్వేషన్స్ కూడా ప్రభావితం అయ్యేందుకు ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది అనే అంచనాల్ని కొట్టిపారేయలేం. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే జగన్ అరెస్ట్ త్వరలో ఉండొచ్చు అనే క్లారిటీ, కన్క్లూజన్ వస్తున్నట్టుగా ఉన్నాయి. అరెస్ట్ అంటూ జరిగితే గనక జగన్ రియాక్షన్ ఎలా ఉండొచ్చు? జనంలోకి వెళ్ళడానికి, మళ్ళీ రిజనవేట్ కావడానికి, రాజకీయంగా పోరాటం కొనసాగించడానికి ఆల్రెడీ డిసైడ్ అయ్యాను అని అన్ని స్థాయిల్లోనూ ప్రజా ప్రతినిధులతో, కీలక నాయకులతో జగన్ ఇప్పటికే సమావేశాలు పెట్టారు. ఒక రకంగా ఇవన్నీ సన్నాహాలు అనుకోవాలి. ఆ తర్వాత 2027లో పాదయాత్ర ఉంటుంది. ఇక జనంలోనే ఉంటా, ఇంటింటికి తిరుగుతా అని ఆల్రెడీ జగన్ ప్రకటించేశారు. అంటే వీటన్నిటిని బట్టి చూస్తే పరిణామాలు ఎలా ఉన్నా రెడీగా ఉండాలి అని జగన్ ఫిక్స్ అయినట్టుగా కనబడుతూ ఉన్నారు. నిజమేనా? అరెస్ట్ అంటూ జరిగితే గనక రాజకీయం మీద ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? అరెస్ట్ పరిణామాలు భవిష్యత్ ఈక్వేషన్స్ ని ఎంతవరకు మారుస్తాయి? దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ.